ఇంత చేసినప్పుడు మరి దేవుడి కంటే ఎక్కువగా నీకు ఏది ప్రియమైనది చెప్పండి నాకు. మనలను ప్రియమైన వారిగా చేసుకున్నట్టుకై జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తునందు తండ్రి మనల్ని ఏం చేశాడట, ఏర్పరచుకున్నాడు. ఎలా అంటే నిర్దోషులుగా ఉండాలని, నిష్కల్మషులుగా ఉండాలని, పరిశుద్ధులుగా మనం ఉండాలని, పవిత్రులుగా మనం ఉండాలని ఆయన ఏం చేసి ఉన్నాడో తెలుసా, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. ఎంత గొప్ప భాగ్యం అండి. లోకంలో ఇన్ని కోట్ల మంది ఉంటే ఆ కోట్ల మందిలో నీకు రక్షణ ఇవ్వడానికి నిన్ను ముందుగానే నిర్ణయించాడు ఆయన. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ కోట్ల మంది, చాలా మంది రక్షణ లేకుండానే చనిపోతున్నారు. రక్షణ లేకుండానే కాలిపోయి చనిపోయిన వారు కొంతమంది, రక్షణ లేకుండానే యాక్సిడెంట్లో చనిపోయిన వారు కొంతమంది, రక్షణ లేకుండానే బూడిదైపోయిన వారు కొంతమంది, రక్షణ లేకుండానే అయ్యో భయంకరంగా చనిపోయిన వారు ఎంతో మంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మునుపు జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నిర్ణయించుకున్నాడట. హల్లెలూయా!